హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. గాంధీ టాక్స్ మూవీ రివ్యూ. ఓం శాంతి 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 ఓం మూవీ రిలీజ్ అయినా కానీ ఇక్కడ పూణేలో ఆ మూవీకి షోస్ లేవు. అండ్ వీకెండ్లో చూడటానికి ఏ మూవీ లేదు అనుకొని బుక్ మై షో ఓపెన్ చేస్తే గాంధీ టాక్స్ మూవీ చూపించింది. ఎప్పుడో 2 years బ్యాక్ అనుకుంటా టీజర్ రిలీజ్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బట్ దాని తర్వాత మూవీ లాగానే సైలెంట్ అయిపోయింది మొత్తం, అప్డేట్స్ లేకుండా. ఇప్పుడైతే మొత్తానికి ఎక్కువగా ఏమీ హడావిడి లేకుండా రిలీజ్ అయిపోయింది. సో మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకేస్ అని చెప్తా, ఒక పక్క గుడ్ అని చెప్తా. ఒకసారి చూడొచ్చు. ఇట్స్ ఎ టైం పాస్ మూవీ ఫర్ మూవీ లవర్స్, నాట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఓపెనింగ్ సీన్ నుంచి మనం నార్మల్గా ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, బ్యాంగర్ సెటప్, హెవీ క్యారెక్టర్ ఇంట్రోస్ అలాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్గా స్టోరీ ఓపెన్ అవుతుంది విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్తో. దాని తర్వాత మెల్లగా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సిచ్యువేషన్కి అకార్డింగ్గా సైలెంట్ లేకపోతే సైగ చేస్తారు అనుకున్నా, మ్యాక్స్ వరకు అలానే ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పక్క పక్కనే ఉంటారు కానీ సైగ చేసుకుంటూ మాట్లాడతారు. అండ్ అక్కడ స్టోరీ రియలిస్టిక్ ప్రోగ్రెస్ కన్నా ఒక స్టేజ్ ప్లే లాగా అనిపించింది. అండ్ ఓన్లీ మ్యాక్స్ మూవీ అంతా మ్యూజిక్ ఉంటుంది అండ్ డైలాగ్స్ ఏమి ఉండవు కాబట్టి అక్కడక్కడ కొంచెం పేసింగ్ డ్రాప్ అవుతుంది. బట్ స్టిల్ నాకు అంత బోర్ కొట్టలేదు. అండ్ దానికి రీజన్ విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ సింపుల్ అండ్ మనకి తెలిసిన కాన్ఫ్లిక్ట్స్తోనే ఉన్నా సరే విజయ్ గారి ఎక్స్ప్రెషన్స్ అండ్ న్యూయెన్సెస్ వల్ల అందులో మంచి వెయిట్ ఉంటుంది. అండ్ దానికి మనం బాగా కనెక్ట్ అవుతాం ఏదో ఒక మూమెంట్లో. దానివల్ల నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, నెక్స్ట్ ఏంటి ఎలా కనెక్ట్ చేస్తారు అని. అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ చాలా రొటీన్గా అనిపించింది విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్తో పోల్చుకుంటే. విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ అక్కడక్కడ ప్రెడిక్టబుల్గా ఉన్నా సరే సిచ్యువేషన్స్ అన్నీ బాగా ఉంటాయి. బట్ అరవింద్ స్వామి గారి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఏదో ఒక ర్యాండమ్గా డిఫరెంట్ మూవీస్ నుంచి కలెక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి బట్ అంతగా రిజిస్టర్ అవ్వలేదు నాకు. బట్ ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. ఓకే ఇష్టు గుడ్ మూవీ లాగా ఎండ్ అయిపోయింది. అటెంప్ట్ కోసం అప్రిషియేట్ చేయొచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారు మంచి రిలేటబుల్ క్యారెక్టర్ ప్లే చేశారు అండ్ మోస్ట్లీ ఎక్స్ప్రెసెస్ అండ్ న్యూయెన్సెస్తో మొత్తం మూవీని లాగేశారు. అరవింద్ స్వామి గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బట్ ఎమోషనల్ సీన్స్లో స్టాండ్ అవుట్ అయ్యారు. అదితి రావు హైదరి పర్ఫార్మెన్స్లో ఇంటెన్సిటీ ఉంది అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అంతగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే కిషోర్ పాండురంగ్ గారు మనకి తెలిసిన స్టోరీ అండ్ మనకి తెలిసిన క్యారెక్టర్స్నే మనకి ఆ సైలెంట్ ఫిలిం లాగా ఎగ్జిక్యూట్ చేసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దట్స్ ఎ గుడ్ అటెంప్ట్. బట్ మెటాఫర్స్ లాంటివి ఎక్కువగా పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా ఉండేది. మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది మూవీకి. సైలెంట్ మూవీ కాబట్టి మ్యాక్స్ మూవీ మొత్తం కంటిన్యూస్గా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ అయితే 100% జస్టిఫికేషన్ ఇచ్చారు. సాంగ్స్ అంతగా ఏం అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే దట్స్ గుడ్ అటెంప్ట్. ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి అంటే మాత్రం వెళ్ళండి. ఒక మంచి అటెంప్ట్ని ఎక్స్పీరియన్స్ చేసామనే ఫీల్తో వస్తారు. బట్ ఎక్కువ ఎంటర్టైన్ లాంటివి ఏమీ ఉండవు సెకండ్ హాఫ్లో, ఒక 30 minutes తప్ప. సో నాట్ ఫర్ ఎవ్రీ వన్. So that's my review. Cineharam rating వచ్చేసి 2.75/5. A brave attempt that may not be appeal for all but end up as a time pass one for movie lovers.